హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇక్కడ రాగి జున్ను ఆర్ రాగి పుడ్డింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళైతే యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. సూపర్ హెల్దీ అండ్ సూపర్ టేస్టీ రెసిపీ. ఈ రాగి జున్ను అయితే మా బాబు ఫేవరెట్ ఫుడ్. అలా నోట్లో పెడితే ఇలా కరిగిపోతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక స్మాల్ గ్లాస్ రాగులు వేసి 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసి అవి మునిగే వరకు వాటర్ పోసి మూత పెట్టి 6 to 8 అవర్స్ బాగా నాననివ్వాలి. ఈ క్వాంటిటీ ఒక 3 మెంబర్స్కి సరిపోతుంది. నెక్స్ట్ నానబెట్టుకున్న రాగుల్లో నుంచి వాటర్ తీసేసి మిక్సర్ జార్లో వేసుకోవాలి. అందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఎంత కొబ్బరి వేసుకోవాలి అనేది మన చాయిస్. నేనైతే హాఫ్ కొబ్బరి చిప్ప వేశాను. తగినన్ని వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పల్చటి క్లాత్ సహాయంతో రాగి అండ్ కొబ్బరి పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. వచ్చిన పిప్పిని మళ్ళీ మిక్సర్ జార్లో వేసి ఇంకొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేసి ముందులానే పాలు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, వచ్చిన పిప్పిని వేస్ట్గా పడేయకుండా బాగా ఎండపెట్టి చెట్లకు ఎరువులా వాడుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న పాలల్లో చిటికెడు సాల్ట్, రుచికి సరిపడా బెల్లం వేసి ఆ బౌల్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేయాలి, లేదంటే చిన్న చిన్న ఉండలు ఫామ్ అయిపోతాయి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టి అందులోకి ఈ రాగి పాలు స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఏవైనా వేస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీ థిక్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా నేను చూపిస్తున్న విధంగా అయిన తర్వాత 2 స్పూన్స్ గీ అండ్ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక బౌల్కి గీ అప్లై చేసి రెడీగా పక్కన ఉంచుకోవాలి. అందులో ఈ రాగి జున్ను వేసి 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే అద్భుత. ఇందులో చాలా న్యూట్రియంట్స్ ఉన్నాయండి. పీసీఓడి ఉన్న వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా బెటర్ ఆప్షన్. పిల్లలకైతే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై యూట్యూబ్ ఫ్యామిలీ.